హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? నా ఆల్రెడీ మీకు గెస్ట్ పేపర్స్ యొక్క డిస్కషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. దానిలో కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఈ రెండింటికి సంబంధించి ఫస్ట్ గెస్ట్ పేపర్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సెకండ్ గెస్ట్ పేపర్లో కూడా ఆల్రెడీ 1 మార్క్ క్వశ్చన్స్తో డిస్కషన్ స్టార్ట్ చేశాం. కాబట్టి 1 మార్క్కి సంబంధించి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ రెండింటి యొక్క క్లాసెస్ని మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా కనుక అవి రిఫర్ చేయకపోతే డెఫినెట్లీ రిఫర్ చేసుకోండి. రెండోది, వాటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ కానీ క్లాసెస్ కానీ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్లీ వాటిని ఎన్రోల్ చేసుకోవచ్చు. వేరాజ్ ఈరోజు క్లాస్ డిస్కషన్ వచ్చేటప్పటికల్లా మ్యాథ్స్కి సంబంధించిన సెకండ్ గెస్ట్ పేపర్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ వీటిల్లో మీరు ఒకసారి కనుక జాగ్రత్తగా చూసుకున్నట్టయితే సైమల్టేనియస్లీ మీకు 2 రన్ చేస్తున్నాను. ఒకటి క్వశ్చన్ పేపర్ యొక్క డిస్కషన్, రెండోది వాటిని ఆన్సర్ చేసే పద్ధతి ఎలా ఉండాలి, పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఇలా మ్యాథ్స్కి సంబంధించినవన్నీ కూడా కంపల్సరీ చూసుకోవాల్సిన క్వశ్చన్స్ని పార్ట్ 1 పార్ట్ 2 ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి వాటిని కూడా జాగ్రత్తగా రిఫర్ చేసుకోండి. దానిలో మీకు ఆన్సరింగ్ పద్ధతి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా దానిలో తెలుస్తుంది. వేరాస్ క్వశ్చన్స్ అడిగితే వాటికి ఏ క్వశ్చన్స్, దట్ ఈస్ గెస్ట్ పేపర్స్ అందిస్తున్నాం కాబట్టి ఏ గెస్ట్ పేపర్స్లో ఏ క్వశ్చన్స్ని మీరు జాగ్రత్తగా రిఫర్ చేసుకోవాలి, వాటిని జాగ్రత్తగా చూసుకోండి. అండ్ పీడిఎఫ్ లింక్స్ కూడా మీకు కరస్పాండింగ్లీ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు వాటిని ఎన్రోల్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియరా? ఈరోజు మెయిన్ వచ్చేటప్పటికల్లా మ్యాథ్స్కి సంబంధించి జూనియర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ గెస్ట్ పేపర్లో 1 మార్క్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. వీటిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్స్ అన్నిటికీ కూడా నేను మ్యాక్సిమం రిప్లైస్ ఇస్తున్నాను. ఓకేనా? నో క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్లాస్ కనుక తీసుకున్నట్టయితే దట్ ఈస్ 2 మార్క్స్లో 1 మార్క్ క్వశ్చన్ తీసుకుంటే ఈ సంవత్సరం దానికి సెకండ్ గెస్ట్ పేపర్లో ఇవన్నీ కూడా మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్. జాగ్రత్తగా చూసుకోండి. నో వీటిల్లో 1 మార్క్ దానిలో ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏబిసిడి. సో ఏబిసిడి అని ఒక సెట్ ఇచ్చేసాడు. దేనికి కింద ఇచ్చిన వాటిల్లో ఏది సబ్సెట్ అయ్యే ఛాన్స్ని లేదు, అంటే సబ్సెట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయింది అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ ఎంటీ సెట్ ప్రతిదానికి కూడా సబ్సెట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్సే లేదు. రెండోది, ఇచ్చిన సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి తప్ప అవి కాకుండా వేరే ఎలిమెంట్స్ ఏవి ఉండకూడదు. అంటే నేను ఏదైతే పేరెంట్ సెట్ ఇచ్చానో దాని నుంచి వచ్చే ఆఫ్ స్ప్రింగ్స్, దట్ ఈస్ నెక్స్ట్ డాటర్ సెట్స్ ఏవైతే ఉంటాయో అవి దీనిలో ఎలిమెంట్స్ మాత్రమే కలిగి ఉండాలి తప్ప అడిషనల్ ఎలిమెంట్స్ ఏమీ ఉండకూడదు. అలా గనక తీసుకున్నట్టయితే దీనిలో ఏబిసిడి దాకా ఆప్షన్ ఉంటే థర్డ్ ఆప్షన్ జాగ్రత్తగా చూసుకోండి. దానిలో డి కామా ఈ అనేది ఇచ్చిన సెట్లో ఎలిమెంట్ కాదు కదా, కాబట్టి ఇది దానికి సబ్సెట్ అయ్యే ఛాన్స్ లేదు. సో మీ కరెక్ట్ ఆప్షన్ విల్ బి డి కామా ఈ అవుతుంది. పాయింట్ క్లారిటీ వచ్చిందా? రెండోది, ఇఫ్ సైన్ టీటా ప్లస్ కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటా ఎంత అవుతుంది అంటే సింపుల్, బోత్ సైడ్స్ మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేయండి. దట్ ఈస్ ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ కొసికెన్ స్క్వేర్ టీటా ప్లస్ 2ab 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ని కనుక స్క్వేర్ చేస్తే అది 2 స్క్వేర్ అవుతుంది. ఇవి రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ఈ 2ని రైట్ సైడ్ లో పంపించేయండి. ఆల్రెడీ రైట్ సైడ్ లో మీకు 4 ఉంది, -2 చేసుకుంటే 2. దేర్ ఫోర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటా వాల్యూ వచ్చేటప్పటికల్లా ఇట్ విల్ బి 2 అవుతుంది. పాయింట్ క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ ఐ. సో ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఐ కనుక అయినట్టయితే దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ దట్ ఈస్ నథింగ్ బట్ z ఇన్వర్స్ 1/z, దట్ ఈస్ 1/1 ప్లస్ ఐ. డినామినేటర్ లో మనకి రేషనల్ ఫ్యాక్టర్ ఉండకూడదు కాబట్టి దాని యొక్క కరస్పాండింగ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేయండి. దట్ ఈస్ 1 - ఐతో మీకు కావాల్సిన కరస్పాండింగ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చేస్తుంది. దట్ ఈస్ 1 - ఐ డివైడెడ్ బై 1 - ఐ. న్యూమినేటర్ లో 1 - ఐ అలాగే ఉంటుంది. డినామినేటర్ లో a ప్లస్ బి ఇంటూ a - బి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో 1 + 1 టోటల్ ఇక్కడ మీకు 2 అవుతుంది. దీన్ని రాయాలంటే 1/2 ఇంటూ 1 - ఐ అని రాయొచ్చు. సో మీ కరెక్ట్ ఆప్షన్ విల్ బి ఫస్ట్ వన్ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ పాలిగన్ హ్యావింగ్ 10 సైడ్స్. సో 10 సైడ్లు ఉండే పాలిగన్లో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారన్నారు. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కనుక్కోవడానికి మీకు సింపుల్ ఫార్ములా ఉంది. దట్ ఈస్ n ఇంటూ n - 3 డివైడెడ్ బై 2 చేసుకుంటే వచ్చేస్తుంది, వేర్ n కరస్పాండ్స్ టు ద నెంబర్ ఆఫ్ సైడ్స్.
మీకు ఇచ్చిన దానిలో 10 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 10 ఇంటూ 7 డివైడెడ్ బై 2, ఇది దీనిలో 5 టైమ్స్ పోతుంది, 5 7s are 35. సో టోటల్లీ దానికి 35 డయాగ్నల్స్ ని డ్రా చేయొచ్చు. సో మీ కరెక్ట్ ఆప్షన్ విల్ బి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద ఫిబొనాకీ సీక్వెన్స్ ఈజ్, ఫిబొనాకీ సీక్వెన్స్ జనరల్లీ మీకు 0 1 1 2 3 అండ్ సో ఆన్ ఇలా స్టార్ట్ అవుతుంది. దీన్ని ఫిబొనాకీ సిరీస్ అంటారు. దీనిలో మిమ్మల్ని ఫస్ట్ టర్మ్ ఎంత అని అడిగాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ 0. సో ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కాన్సెప్ట్స్ అన్ని క్లారిటీ వస్తున్నాయండి అన్న. మీకు జస్ట్ క్వశ్చన్స్ నేను అలా ఇచ్చి వదిలేయట్లేదు, ప్రతి దానిలో ఉన్న కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దట్ ఈ గెస్ట్ పేపర్స్ని కనుక మీరు కంప్లీట్ చేసుకుంటే ఓన్లీ సార్ ఈ క్వశ్చన్స్ ఇచ్చేసారు కాబట్టి వాటిని ఆన్సర్స్ ఎత్తుకుంటా కూర్చోవాలనే పని లేకుండా డిస్కషన్తో పాటు కంప్లీట్లీ క్లాసెస్ వెళ్తున్నాయి. జాగ్రత్తగా చూసుకోండి, కాన్సెప్ట్ని ప్రాపర్లీ అర్థం చేసుకోండి అండ్ సైమల్టేనియస్లీ రివిజన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. దెన్ ఓన్లీ ఆల్రెడీ మీరు మార్చ్లో మార్క్స్ తక్కువ రావడం, ఫెయిల్ అయ్యడం జరిగింది కాబట్టి అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఈసారి మీరేంటో ప్రూవ్ చేయాలి అనుకుంటే కనుక కంపల్సరీ ఈసారి రాసే ఎగ్జామ్స్లో డెఫినెట్లీ మార్క్స్ 10% మార్క్స్ దాకా రీచ్ అవ్వాలి మీరు. క్లారిటీ వచ్చిందా? అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ అన్నీ కూడా, దట్ ఈస్ యాప్ లింక్, ఇవన్నీ కూడా మీకు డౌన్లోడ్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. అక్కడి నుంచి వాటన్నిటిని ఉపయోగించుకుంటూ మీ ఎగ్జామ్లో మీ పర్ఫార్మెన్స్ని ముందుకు తీసుకెళ్ళండి. క్లారిటీ వచ్చిందా? డౌట్స్ ఉంటే ఎలాగూ ఇచ్చిన ప్రతి డౌట్కి మ్యాక్సిమం, అంటే అన్నీ ఇస్తున్నానని చెప్పను కానీ మ్యాక్సిమం ప్రతి దానికి కూడా మీకు ఆన్సర్స్ ఇవ్వడం అండ్ వాటికి ఏదైనా నా వైపు నుంచి సజెషన్స్ పాసిబుల్ అయితే ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నాను. అండ్ రెండోది, ఇంతకుముందు మార్చ్లో మనల్ని ఫాలో అయిన వాళ్ళు కాకుండా కొత్త యూజర్స్ ఎవరైతే వస్తున్నారో, సార్ ఈ గెస్ట్ పేపర్స్ని చేసుకుంటే మాకు మార్క్స్ కనబడతాయా, మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉందా, లేదు మాకు తెలిసిన వాళ్ళు మీరు బెటర్మెంట్ రాసినా పెద్దగా ఉపయోగం ఉండదు, మాక్సిమం 2-3 మార్కులు పెరుగుతాయి తప్ప అంతే అంటున్నారు. ఇవన్నీ నమ్మమాకన్నాను. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో నేను చెప్పాను, మళ్ళీ చెప్పాను. అవునా, మీరు సజెషన్ తీసుకునేటప్పుడు దాని గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడగడం బెటర్, కానీ దానికి సంబంధం లేని వాళ్ళని అడిగితే కనుక మీకు వచ్చే ఆన్సర్స్ అన్ని అలాగే ఉంటాయి. కాబట్టి వాటి జోనికి వెళ్ళమాకండి. మీకు 21st మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సిన్సియర్లీ మీ ఎగ్జామ్ దానికి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? రెండోది, ఎవరెవరైతే మార్క్స్ ఇవి దట్ ఈస్ గెస్ట్ పేపర్స్ లేదా మీరు ఇచ్చే క్వశ్చన్స్ కానీ చదువుకుంటే మాకు మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉందా అని అడుగుతున్న స్టూడెంట్స్కి నేను చెప్పగలిగేది ఒకటే. ఓకేనా? ఆల్రెడీ మార్చ్లో మీరు ఎగ్జామ్స్ రాశారు, ఆ పేపర్స్ మీ దగ్గర ఉన్నాయి. నేను మార్చ్లో మీకు సంబంధించి క్వశ్చన్ పేపర్స్ ఇచ్చాను, గెస్ట్ పేపర్స్. ఒకసారి పక్కన పెట్టుకుని చూసుకోండి. ఓకేనా? అప్పుడు సమాధానం నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. వస్తున్నాయా లేదా, వచ్చిన వాళ్ళకి మార్క్స్ ఎలా రాశారు, ప్రజెంటేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీకే తెలిసిపోతుంది. క్లారిటీ వచ్చిందా? రెండోది, వీటికి పీడిఎఫ్ సపోర్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు వాటిని బ్రౌజ్ చేసుకోవచ్చు. కాకపోతే ముందు మీరు ఎన్రోల్ చేసుకోవాల్సి వస్తుంది, దెన్ ఓన్లీ వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. యాక్చువల్లీ కొద్దిగా ఒంట్లో బాగాలేదు, అలా అని చెప్పి మన క్లాసెస్ ఆగకూడదు కదా. అవునా? లాస్ట్ హార్డ్లీ 10 రోజులు ఉన్నాయి. దీంట్లో మళ్ళీ క్లాసెస్ ఆపేసామనుకోండి, ఓకేనా, స్టూడెంట్స్ సఫర్ అవుతుందనే ఉద్దేశంతో ఎలాగల. కాబట్టి సౌండ్లో కాస్త డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఏమనుకోమాకండి, ఎన్రోల్ చేసుకోండి. రెండోది వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ క్వశ్చన్ దానికి వెళ్దాం. నా దానిలో వాట్ ఈస్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్ ఫర్ విచ్ y ఈజ్ ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ టు 0. యాక్చువల్లీ మనం 3 డైమెన్షనల్ ప్లేన్లో పాయింట్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఫస్ట్ x, y, z కోఆర్డినేట్స్ రాస్తాం. ఏదైతే 0 రాస్తామో మీకు ఆ పాయింట్ కరస్పాండింగ్లీ ఆ ప్లేన్లో, దట్ ఈస్ ఆపోజిట్ ప్లేన్లో ఉంది అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఏమైంది, y 0 అయిపోయింది, z కూడా 0 అయిపోయింది. అంటే దానికి x కోఆర్డినేట్ మాత్రమే ఉంది. దేనికైతే x కోఆర్డినేట్ ఉందో అది కంపల్సరీగా దేని మీద ఉంటుంది, ఆ పర్టికులర్ యాక్సిస్ మీద ఉంటుంది. సో ఇట్ లైస్ ఆన్ ద x axis. So the correct option will be first one. Okay na, for a point that lies on the x axis, y comma z సున్నా ఉంటాయి, y యాక్సిస్ ఉంటాయి, x comma z సున్నా ఉంటాయి, z యాక్సిస్ ఉంటాయి, x comma y సున్నా ఉంటాయి. వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 కోఆర్డినేట్స్ ఇచ్చేసాడు, కరస్పాండింగ్లీ వాల్యూస్ ఆఫ్ x comma y. 2 కోఆర్డినేట్ ని మనం సమానం అని చెప్పామంటే వాటి యొక్క యాప్సిసాతోను ఆర్డినేట్ నోను సమానం అవుతుంది. కాబట్టి అక్కడ సింపుల్ రిలేషన్ రాసుకుంటే x + 1 = 3 అండ్ దీని నుంచి x = 3 - 1 చేసుకుంటే 2 వస్తుంది.
నెక్స్ట్ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1, అటు పక్కలది యాడ్ అవుతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి x కామా y వాల్యూస్ 2, 3 అవుతాయి. జాగ్రత్తగా మెన్షన్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ 8th వన్, ఎక్స్పాండ్ 1 మైనస్ 2x హోల్ పవర్ 5. ఇక్కడ ఏం లేదు, యాక్చువల్లీ 1 మైనస్ 2x హోల్ పవర్ 5 బైనామియల్ ఎక్స్పాన్షన్ కనుక రాసినట్టయితే ఫస్ట్ది 5c0 1 పవర్ 5 మైనస్ 2x హోల్ పవర్ 0 ప్లస్ రెండో టర్మ్ వచ్చేటప్పటికల్లా 5c1 1 పవర్లో 4 వస్తుంది మైనస్ 2x హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్, ఇలా రాసుకుంటా వెళ్ళండి. అదే మీకు కావాల్సిన కరస్పాండింగ్ ఎక్స్పాన్షన్. అంటే ఏం లేదు, x ప్లస్ ఏ హోల్ పవర్ n యొక్క బైనామియల్ ఎక్స్పాన్షన్ని మీరు ప్రాపర్లీ రాసినట్టయితే సరిపోతుంది. అదే మిమ్మల్ని అడిగింది. క్లియరా? నెక్స్ట్ వన్, np3 ఈజ్ ఈక్వల్ టు 1320 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n. యాక్చువల్లీ మీకు దీనిలో ఎన్పిఆర్ యొక్క ఎక్స్పాన్షన్ తెలిస్తే సరిపోతుంది. దీన్ని నేను రాసినప్పుడు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ రాయొచ్చు, లేదా n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ రాసుకుంటా వెళ్ళొచ్చు. దీనిలో మీకు ఇప్పుడు ఇచ్చిందల్లా np3 కాబట్టి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 3 టర్మ్స్ వస్తాయి. అవునా? ముందు 1320కి ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తే, సో 10తో తీసుకోండి, 132 11తో చూసుకోండి, దీనిలో 1 టైం, మళ్ళీ 22లో 2 టైమ్స్. అంటే నేను దీన్ని 12 ఇంటూ 11 ఇంటూ 10 అని రాయొచ్చు. సో మీరు దీన్ని కరస్పాండింగ్లీ కంపేర్ చేసుకుంటే n ప్లేస్లో ఎంత వచ్చింది? 12. దేర్ ఫోర్ ద వాల్యూ ఆఫ్ n విల్ బి 12 అవుతుందని చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, 10th ప్రాబ్లం, వాట్ ఈస్ ద 20th టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్? సింపుల్, an ఇచ్చేసాడు. 20th టర్మ్ కనుక్కోవాలంటే ఏం చేస్తారు? a20 ఎక్కడెక్కడైతే n ఉందో ఆ ప్లేస్లో 20ని సబ్స్టిట్యూట్ చేయండి, దాన్ని సింప్లిఫికేషన్ చేయండి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. డైరెక్ట్ ప్రాబ్లమ్స్. ఓకేనా? నెక్స్ట్, ఏ పాయింట్ ఇన్ ద xy ప్లేన్, వాట్ విల్ యూ సే అబౌట్ ఇట్స్ y కోఆర్డినేట్? xy ప్లేన్ ఉందంటే ఆటోమేటికల్లీ y కోఆర్డినేట్ ఎంత అవుతుంది? ఇట్ విల్ బి 0 అవుతుంది. దాన్ని మెన్షన్ చేయండి, సరిపోతుంది. a అండ్ b ఆర్ ద టూ ఈవెంట్స్. p ఆఫ్ a, p ఆఫ్ b ఇచ్చేసాడు. p ఆఫ్ a ఇంటర్సెక్షన్ b కనుక్కోవాలి. p ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఎలా కనుక్కుంటారు? మీరు ఏదైనా దానికి యూనియన్ ఆఫ్ ఏ యూనియన్ బి రాస్తే ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, అంటే దీని యొక్క ప్రాబబిలిటీ కూడా 1 అని దాటదు. కాబట్టి పి ఆఫ్ ఏ యూనియన్ బి ఎక్స్పాన్షన్ రాసినట్టయితే పి ఆఫ్ ఏ దట్ ఈస్ 0.8, పి ఆఫ్ బి 0.7 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అదే మనకు తెలియదు, కనుక్కోవాలి. ఇట్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో దీన్ని అటు పంపించండి. మైనస్ ఆఫ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 0.5. సో బోత్ సైడ్స్ కనుక మైనస్తో మల్టిప్లై చేస్తే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఉండాలి? 0.5 ఉండాలి. సో నీ ఆన్సర్ విల్ బి ఇట్ ఈస్ 0.5. ప్రాపర్లీ మెన్షన్ చేయండి, సరిపోతుంది. క్లియరా? సో ఇవి కంప్లీట్లీ 1 మార్క్కి సంబంధించిన క్వశ్చన్స్ ఫ్రమ్ ద మ్యాథ్స్ గెస్ట్ పేపర్ 2 ఫర్ ద జూనియర్ ఇంటర్మీడియట్, దట్ ఈస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి, ఈ బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి. క్వశ్చన్స్ అన్నీ కూడా ఇన్ డీటెయిల్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ దీనిలో ఉన్న 2 మార్క్స్ దాని డిస్కషన్తో మళ్ళీ కలుస్తాను.